ఆసియా కప్ 2025 టోర్నీ ముగిశాక అక్టోబర్ 2వ తేదీ నుండి వెస్టిండీస్ జట్టుతో 2 టెస్టుల సిరీస్లో ఇండియా తలపడనుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ 16 మందితో కూడిన స్క్వాడ్ను తాజాగా ప్రకటించింది. ముందుగా ఈ స్క్వాడ్లో ఎవరున్నారు, ఎవరు లేరు, ఎవరికి జాక్పాట్ తగిలింది, ఎవరు దురదృష్టవంతులు అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా రవీంద్ర జడేజా వ్యవహరించనున్నారు. ఇక ప్రకటించిన స్క్వాడ్ను గనక గమనిస్తే స్పెషలిస్ట్ బ్యాటర్లుగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ను ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్లుగా ధ్రువ్ జురేల్, జగదీశన్ బాధ్యత తీసుకోనున్నారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా నితీష్ రెడ్డి జట్టులో చేరాడు. ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో గాయపడిన నితీష్ కోలుకోవడంతో అతడికి తిరిగి జట్టులో చోటు దక్కింది. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ వ్యవహరించనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ చోటు దక్కించుకున్నారు. ఈ స్క్వాడ్ను గనక చూస్తే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ను ఏ స్క్వాడ్తో ఆడారో 1-2 మార్పులతో ఇంచుమించు అదే స్క్వాడ్ను ఈ సిరీస్కి కూడా ఎంపిక చేశారు. రిషబ్ పంత్ గాయం నుండి ఇంకా కోలుకోలేదు కాబట్టి అతన్ని ఎంపిక చేయలేదు. ఇక ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో చాలా సంవత్సరాల తర్వాత చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో అతన్ని పక్కన పెట్టారు. ఈ స్క్వాడ్లో అదృష్టవంతుల విషయానికొస్తే పంత్ గాయం నుండి కోలుకోని కారణంగా ఆస్ట్రేలియా ఏత జరుగుతున్న టెస్ట్ సిరీస్లో బాగా బ్యాటింగ్ చేసిన జగదీశన్కు జట్టులో చోటు దక్కింది. ఇక కరుణ్ నాయర్ స్థానంలో ఎవరు ఊహించని విధంగా పడిక్కల్కు అవకాశమిచ్చారు. ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ పడిక్కల్ బాగానే బ్యాటింగ్ చేశాడు. ఆ కారణంతోనే అతడికి జట్టులో చోటు దక్కినట్టు తెలుస్తోంది. అలా ఇద్దరు ఆటగాళ్లు అనుకోకుండా జాక్పాట్ కొట్టారు. ఇండియా స్క్వాడ్ను గనక గమనిస్తే ఏకంగా 4 స్పిన్ బౌలర్స్ను సెలెక్ట్ చేశారు. దీన్ని బట్టి టెస్ట్ మ్యాచ్ కోసం స్పిన్ పిచ్లను తయారు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక దురదృష్టవంతుల విషయానికొస్తే ఈ లిస్టులో ముందుగా శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పుకోవాలి. అయ్యర్కు ఈ టెస్ట్ సిరీస్లో అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న సిరీస్ కోసం అతన్ని కెప్టెన్గా కూడా ఎంపిక చేశారు. అయితే ఆస్ట్రేలియా ఏ జట్టుతో మొదటి టెస్ట్ ఆడిన అయ్యర్ 2వ టెస్టు ప్రారంభమయ్యే ముందు అనూహ్యంగా తప్పుకున్నాడు. అయ్యర్ తప్పుకోవడానికి గల కారణాన్ని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. అయ్యర్కు వెన్నుభాగంలో సర్జరీ జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మళ్లీ వెన్నుభాగంలో కొద్దిగా సమస్య వస్తున్నట్టు అయ్యర్ గుర్తించాడు. ఈ నేపథ్యంలో 6 నెలల పాటు టెస్ట్ క్రికెట్కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు బీసీసీఐకి అయ్యర్ తెలిపాడు. అలా అయ్యర్ అనుకోకుండా వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ఎంపిక నుండి తప్పుకోవాల్సొచ్చింది. అయితే ఒక ఆసక్తికర విషయం ఏంటంటే అయ్యర్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఆస్ట్రేలియా ఏతో జరగబోయే వన్డే సిరీస్ కోసం కెప్టెన్గా ఈ రోజే ఎంపిక చేసింది. ఇది అయ్యర్కు కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ లిస్టులో ఉన్న మరొక ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్. పలు సందర్భాల్లో స్క్వాడ్లోకి ఎంపికైనా అతడికి తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఆస్ట్రేలియా ఏతో అలానే ఇంగ్లాండ్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో అభిమన్యు ఈశ్వరన్ బాగానే ఆడాడు. దీనికి తోడు కరుణ్ నాయర్ ఫెయిల్ అయ్యాడు. అయ్యర్ కూడా గాయపడ్డంతో అభిమన్యుకు స్క్వాడ్లో తుది జట్టులో స్థానం దక్కుతుందనిపించింది. కానీ ఊహించని విధంగా పడిక్కల్ను సెలెక్ట్ చేసి అభిమన్యుకు అన్యాయం చేశారు. ఇది మాత్రం దారుణమనే చెప్పాలి. ఇక ఈ జాబితాలో ఉన్న చివరి ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్. అటు ఐపీఎల్లో ఇటు దేశవాళీ క్రికెట్లో గైక్వాడ్ బాగా ఆడుతున్నా అతడికి మాత్రం బీసీసీఐ సెలెక్టర్లు మొండిచేయి చూపిస్తున్నారు. బుచ్చిబాబు టోర్నమెంట్లో సెంచరీ, దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ, ఇలా కీలక సమయాల్లో సెంచరీలు చేసినా రుతురాజ్ విషయంలో సెలెక్టర్లు కనికరించడం లేదు. అసలు రుతురాజ్ ఎప్పుడు స్క్వాడ్లోకి ఎంపికవుతాడో అనే విషయం $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన స్క్వాడ్ ఎలా ఉంది? ఈ ముగ్గురు కాకుండా ఇంకా ఎవరైనా అన్యాయం జరిగిందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.